నేను ఈ ఊరికి కొత్త. నాకు అసలు అర్థం కావట్లేదు. ఎక్కడ వాష్రూమ్స్ ఉంటాయో నాకు తెలియట్లేదు. ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, కుడ్ యూ టెల్ మీ ద వే టు ద వాష్రూమ్ ఆర్ కుడ్ యూ టెల్ మీ ద వే టు ద లూ ఆర్ ఎక్స్క్యూజ్ మీ, కుడ్ యూ టెల్ మీ ద వే టు ద వాష్రూమ్? ప్లీజ్, మై స్టమక్ ఈజ్ బర్స్టింగ్ ఫర్ అ పీ. Please, I have to answer nature calls. Please help me. Please, I am begging you. Please help me. నాకు టాయిలెట్ అర్జెంటుగా వస్తుంది. నేను తనని అడుగుతూ ఉన్నాను. తను ఆన్సర్ చేస్తుందో లేదో మనము చూద్దాము. ఇప్పటి వరకు మనం కొన్ని సెంటెన్సెస్ చూసాము. ఏంటంటే ప్లీజ్, ఎవరైనా పరిచయం లేని వ్యక్తితో మనం మాట్లాడమనుకోండి, ఆ వ్యక్తితోటి మనం ఎలా మాట్లాడాలి, మన యొక్క అవసరాలు ఎలా అడగాలనేది మనము ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. అలాగే ఛార్జర్ పెట్టు నా ఫోన్కి, లేదా నా ఛార్జర్ పోయింది, నా ఛార్జర్ ఎక్కడుంది, నీ ఛార్జర్ నేను వాడుకోవచ్చా? అలాగే కరెంటు పోయింది, కరెంట్ వచ్చింది, కరెంటు పోయి ఎంతసేపు అయింది? ఈ రకంగా రెగ్యులర్గా మనం వాడేటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో డైలీ లైఫ్లో, అవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. Hello everyone, welcome back to our channel English. లెర్న్ విత్ ఫన్. Hi friends. ఐ హోప్ యు ఆర్ ఫైన్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం తెలుసుకోబోతున్నాము. అదేవిధంగా ఈ వీడియోలో నా పరిచయం కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు వచ్చేసి గౌతమి, తన పేరు వచ్చేసి స్వదేశీ. తను నా యొక్క కూతురు అనమాట. తను 6th స్టాండర్డ్ చదువుతూ ఉంది. ఈరోజు కన్వర్జేషన్లో తను ఒక స్ట్రేంజర్ రోల్ని ప్లే చేస్తూ ఉంది. నేను కూడా ఒక క్యారెక్టర్ని ప్లే చేస్తూ ఉన్నాను. నాకు టాయిలెట్కి అర్జెంటుగా వస్తూ ఉందని. ఫ్రెండ్స్, మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వాష్రూమ్ ఏదైతే ఉంటుందో, మనము యూరిన్కి వెళ్తూ ఉంటాము, లేదా మన యొక్క నేచర్ కాల్స్ ఏవైతే ఉంటాయో ఇవి తీసుకోవడం కోసం మనం వెళ్తూ ఉంటాము. ఆ ప్లేస్ని మనము రెస్ట్ రూమ్ అని కూడా అంటూ ఉంటాం, లేదా వాష్రూమ్ అంటూ ఉంటాం, లేదా బాత్రూమ్ అని అంటూ ఉంటాం, లేదా లూ అని కూడా అంటూ ఉంటాం. ఈ విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉండాలి. దీంట్లో భాగంగా నేను తిన్న అడుగుతూ ఉన్నాను, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, కుడ్ యూ టెల్ మీ ద వే టు ద లూ? లూ ఎక్కడుందో నాకు చెప్తారా అండి అని నేను అడుగుతూ ఉన్నాను. లేదా ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, కుడ్ యూ టెల్ మీ వేర్ ద లూ ఈస్? లూ ఎక్కడుందండి అని నేను అడుగుతూ ఉన్నాను. లేదా ఎక్స్క్యూజ్ మీ, కుడ్ యూ టెల్ మీ ద వే టు ద వాష్రూమ్ ప్లీజ్? ఈ రకంగా కూడా మనము అనొచ్చు. ఈ వాష్రూమ్ ప్లేస్లో మీరు ఏమేం పెట్టొచ్చు? లూ పెట్టొచ్చు, వాష్రూమ్ పెట్టొచ్చు, రెస్ట్ రూమ్ పెట్టొచ్చు, లేదా బాత్రూమ్ అని కూడా అనొచ్చు. ఈ రకంగా మనము మన యొక్క వీలుని బట్టి మనము వాడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా నాకు టాయిలెట్ చాలా ఒత్తుగా వస్తుంది, అర్జెంటుగా వస్తుంది అన్నప్పుడు ఎలాంటి సెంటెన్స్ వాడతాము? ఐ ఆమ్ బర్స్టింగ్ ఫర్ అ పీ. బర్స్టింగ్ అంటే అసలైతే బర్స్టింగ్ అంటే పగిలిపోవడం, కానీ ఇది ఒక స్లాంగ్ సెంటెన్స్ అనమాట. స్లాంగ్ వర్డ్ కలిగినటువంటి సెంటెన్స్. ఐఎమ్ బర్స్టింగ్ ఫర్ ఎ పీ అంటే అర్థం ఏంటంటే, నాకు టాయిలెట్ వస్తూ ఉంది, బాగా ఒత్తుగా వస్తూ ఉంది. అలాగే నాకు మలం వస్తూ ఉంది అనుకుందాము. ఏదైతే ఘన పదార్థం ఉంటుందో ఆ రకంగా మలం అని అంటూ ఉంటాము. మనము లిక్విడ్ కాకుండా ఏదైతే ఘన పదార్థం ఉంటుందో దాన్ని మనము పూప్ అంటాం. ఐఎమ్ బర్స్టింగ్ ఫర్ అ పూప్ అంటే నేను మలానికి వెళ్ళడానికి చాలా అర్జెంటుగా ఉందని చెప్పి అంటూ ఉన్నాం. ఫ్రెండ్స్, ఒక్కసారి మనకు అర్జెంట్ అనిపిస్తూ ఉంటుంది, మనము పూప్ చేయాలని చెప్పి చాలా తప్పిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు ఆ టైం వరకు మనం ఏదో బిజీగా ఉండి ఫోన్లో చూసుకుంటున్నా ఏదో ఒకటి చేసి మనం వెళ్ళకుండా ఉంటాం అనమాట. పీకల మీదకి వచ్చినప్పుడు మాత్రం ఎవరో ఒకరు ఆల్రెడీ వాష్రూమ్లో ఉంటారు. అలాంటి కండిషన్లో నీకు దండం పెడతారా బాబు, తొందరగా బయటికి రా, నాకు అర్జెంట్ వస్తుందని చెప్పేటప్పుడు, హరీ అప్, మై ప్రెషర్ ఈజ్ జస్ట్ ఇమెన్స్, మై స్టమక్ ఈజ్ బర్స్టింగ్ ఫర్ పూప్. నా పొట్ట బయటకు వచ్చేలాగా ఉంది, ప్లీజ్ నీకు దండం పెడతా, హరీ అప్, తొందరగా రా అని చెప్పి అనడం. అంతలో ఆడు రాగానే మనము పరిగెడుతూ ఉంటాం అనమాట. వేర్ ఆర్ యూ రషింగ్? ఎక్కడికి పరిగెడుతూ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. రషింగ్ అంటే పరిగెత్తడం. సో ఐఎమ్ గోయింగ్ టు పూప్, నేను పూప్ చేయడానికి వెళ్తున్నాను, లేదా ఐఎమ్ గోయింగ్ టు పీ, లేదా ఐఎమ్ గోయింగ్ ఫర్ పీ అని కూడా మనము అనొచ్చు. అంటే పీ అంటే టాయిలెట్, పీ. పూప్ అంటే మలం. ఇవన్నీ కూడా మనకు మలం అంటే విసర్జన పదార్థాలకు సంబంధించినటువంటి సెంటెన్సెస్ అనమాట. ఇవి మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాం. అలాగే నేను కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పొచ్చు. సింపుల్గా మనకు ఈ పూపు పీ ఇవన్నీ కాకుండా సింపుల్గా కాలకృత్యాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఎలాంటి సెంటెన్స్ వాడతాము? చెప్పాను కదా నీకు, నేచర్స్ కాల్. I need to answer nature's call or I have to answer nature's call. Please
కమ్ ఫాస్ట్ ఆర్ హరీ అప్, తొందరగా రా అని చెప్పి మనము రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. మన ఫ్రెండ్ ఎవరైతే ఆల్రెడీ వాష్రూమ్లో ఉంటారో, లేదా మన ఫ్రెండ్ ఎవరైతే లూలో ఉంటారో. మమ్మీ వాష్రూమ్ టైట్ గా వచ్చింది కదా, దాన్ని ఏమంటాము? హార్డ్ స్టూల్ అని అంటూ ఉంటాం. దాన్ని మనము కాన్స్టిపేషన్ అని కూడా అంటూ ఉంటాం మెడికల్ లాంగ్వేజ్లో. ఏంటంటే మనకు ఎప్పుడైతే ఆహారంలో పీచు పదార్థం ఉండదో, అలాంటప్పుడు రఫేజెస్ ఉండవో, అలాంటి కండిషన్లో టైర్డ్గా వస్తూ ఉంటుంది, చాలా ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్లో ఐ హ్యావ్ ఏ హార్డ్ స్టూల్ అని అంటూ ఉంటాం. స్టూల్ అంటే కూర్చున్న స్టూల్ కాదు, గట్టిగా వస్తూ ఉంటుంది, మలము వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ని మనము తీసుకోవాలి, కన్జ్యూమ్ చేయాలి. మరి ఆ సెంటెన్స్ చెప్పు, మరి చెప్పాలంటే ఎలా చెప్తాం? We need to consume రఫేజెస్ ఇన్ అవర్ డైట్. We need to consume raffages in our daily diet. Yes, in our daily life we have to include raffages. మన యొక్క డైలీ డైట్లో ఏం యాడ్ చేయాలి? రఫేజెస్ని మనము యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా. వాటర్ కూడా వాడుతూ ఉండాలి, తాగుతూ ఉండాలి. అలాగే కొంతమందికి లూజ్ మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి. అయితే మనం దాన్ని ఏమంటాము? తెలుగులో మనం వాడడం వల్ల లూజ్గా వస్తూ ఉంటుంది కాబట్టి మనం లూజ్ మోషన్ అని అంటూ ఉంటాం. కానీ అలా అనకుండా మనం ఏమనాలి? లూజ్ టూల్. హీఈస్ గెట్టింగ్ లూజ్ స్టూల్స్. స్టూల్స్ అంటే అర్థం ఏంటంటే మోషన్ అవ్వడం అనమాట. ఏదైతే మలం ఉంటుందో దాన్ని మనము స్టూల్స్ అని అంటూ ఉంటాం. హీఈస్ గెట్టింగ్ లూజ్ స్టూల్. లేదా నాకు లూజ్ మోషన్స్ అయ్యాయి అనుకోండి, ఎలా చెప్తాము? ఐ గాట్ లూజ్ స్టూల్స్ అని అంటూ ఉంటాం. మరి లూజ్ మోషన్ అయిందంటే ఎలా చెప్పాలి? మై స్టమక్ ఈజ్ అప్సెట్. ఇక్కడ అప్సెట్ అవ్వడం అంటే అర్థం ఏంటి? సాడ్గా ఎవరో కొట్టారు, బాధపడ్డారని కాదు అర్థం. అప్సెట్ అంటే అర్థం ఏంటంటే పొట్ట పాడైపోవడం అనమాట. మరి ఏదన్నా రాత్రి కూరలు వేసుకున్నప్పుడు కానీ, ఇంకేదన్నా పడని ఏదైనా ఫుడ్ తిన్నా కూడా మనకేమవుతుంది? పొట్టంతా కూడా అప్సెట్ అవుతుంది. అలాంటి కండిషన్లో ఎప్పుడన్నా మీకు మోషన్స్ అయ్యాయనుకోండి, నాకు హార్డ్ స్టూల్ అయ్యింది లేదా లూజ్ స్టూల్స్ అయ్యాయి అని చెప్పి అనకుండా మనము మై స్టమక్ ఈజ్ అప్సెట్ అంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం డైలీ లైఫ్లో వాడేటువంటి సెంటెన్సెస్లలో ఇంకో సెంటెన్స్ ఏంటంటే కరెంట్ పోయింది అన్నప్పుడు మనం ఏం వాడతాం స్వదేశీ? The power is out. The power is out అంటే ఇక్కడ పవర్ అవుట్ ఆడించుకునే ఆట ఏం కాదు. ద పవర్ ఈజ్ అవుట్ అంటే అర్థం ఏంటంటే పవర్ లేదు, పవర్ పోయిందనమాట. లేదా ద పవర్ వెంట్ అవుట్, లేదా ద పవర్ వెంట్ ఆఫ్, ఈ రకంగా కూడా మనము అనొచ్చు. లేదా ది ఎలక్ట్రిసిటీ వెంట్ ఆఫ్, ఇలా కూడా మనము అనొచ్చు. మరి పవర్ ఎప్పుడు పోయింది అన్నప్పుడు ఎలా అనొచ్చు? వెన్ డిడ్ ద పవర్ గో. ఎప్పుడు పవర్ పోయింది అని నేను అడుగుతూ ఉన్నాను. వెన్ డిడ్ ద పవర్ గో, ఎప్పుడు పవర్ పోయిందని నేను అడుగుతూ ఉన్నాను. మరి పవర్ వచ్చింది అని చెప్పాలి, ఎలా చెప్పచ్చు? The power is back. ద పవర్ ఈస్ బ్యాక్ ఆన్. ద పవర్ ఈస్ బ్యాక్ కాకుండా ద పవర్ ఈస్ బ్యాక్ ఆన్ అని అంటూ ఉండాలి. మా ఏరియాలో పవర్ పోయి 2 hours అయ్యింది, ఎలా చెప్పచ్చు? The power has been off ఇన్ అవర్ ఏరియా ఫర్ for 2 hours. 2 hours. The power has been off in our area for 2 hours. మా ఇళ్లలో 4 రోజులుగా పవర్ లేదు అన్నప్పుడు మీరు ఎలాంటి సెంటెన్స్ వాడతామో మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి, నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను. అంటే మీ ఏరియాలో 4 రోజులుగా కరెంట్ లేదు. అయితే కరెంట్ అనే వర్డ్ మనము ఇంగ్లీష్లో వాడకూడదు, మనము పవర్ లేదా ఎలక్ట్రిసిటీ అనేటువంటి వర్డ్స్ని మనము వాడుతూ ఉండాలి. పవర్ వచ్చింది అంటే ద పవర్ ఈస్ బ్యాక్ ఆన్, లేదా ద పవర్ హ్యాస్ బీన్ రీస్టోర్డ్, ఇలా కూడా మనము అనొచ్చు. అంటే తిరిగి వచ్చిందనమాట. మా స్ట్రీట్లో పవర్ కట్ ఉంది అని చెప్పాలి, అంటే మా ఏరియాలో పవర్ లేదు, పవర్ కట్ ఉందని చెప్పాలి, ఎలా చెప్పచ్చు? There has been power cut in the street. In our street. There has been power cut in our street. సింపుల్గా there is no power in our street అని కూడా అనొచ్చు. There is power outage అని కూడా అనొచ్చు. అక్కడ పవర్ లేదని చెప్పొచ్చు. దెర్ ఈస్ పవర్ అవుటేజ్. ఒక్కోసారి లైట్ ఏదైతే తక్కువగా వస్తూ ఉంటుంది, పవర్ అనేది కొంచెము డిమ్గా ఉంటుంది కరెంట్ అన్నమాట, దాన్ని ఏమంటాము? వోల్టేజ్ ఈజ్ డౌన్ అని అంటూ ఉంటాం. అంటే పవర్ తక్కువగా ఉంటుంది, లైట్లు బాగా ప్రకాశవంతంగా వెలగవన్నమాట. ఎలా ఉంటాయి? డిమ్గా ఉంటూ ఉంటాయి. అప్పుడు ద వోల్టేజ్ ఈజ్ డౌన్. ఎట్ ద టైమ్ వీ షుడ్ నాట్ ఆన్ అవర్ ఎలక్ట్రికల్ థింగ్స్ అనమాట. అవన్నీ మనము ఆన్ చేసుకోవద్దు, ఆన్ చేసుకున్నాం అనుకోండి పాడైపోతాయి అనమాట. కాబట్టి మనము కేర్ఫుల్గా ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేర్చుకుందాము నేను ఛార్జర్ మర్చిపోయాను కార్లో.
మరి స్వదేశీని అడగాలి నేను, ఏమని, నీ ఛార్జర్ నాకు ఇస్తావా అని నేను అడగాలి. స్వదేశీ, ఆర్ యూ ఇన్ యువర్ సెన్సెస్? ఇక్కడే ఉన్నావా? డోంట్ స్లీప్ ప్లీజ్. Until our video ends, you should not sleep, Swadeshi. Please, awake. Open your eyes. పడుకుంటూ ఉంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ హర్ నాట్ టు స్లీప్. సో ఇప్పుడు అడుగుదాము, స్వదేశీ, ఐ ఫర్గాట్ మై మొబైల్ ఫోన్ ఇన్ ద కార్. కుడ్ యూ బారో యువర్ ఫోన్ కాదు, ఛార్జర్. ఈ వల్ల నేను అన్ని మర్చిపోతున్నాను. ఛార్జర్ గురించి మనం మాట్లాడుతున్నాము, ఫోన్ గురించి కాదు. స్వదేశీ, ప్లీజ్ లిజన్ టు మీ. ఐమ్ ఆల్ ఎస్ అంటే వింటున్నానని చెప్పాను అంటూ ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి కుడ్ వాడాలి మనము, ఓకేనా? కుడ్ యూ బారో యువర్ మొబైల్ ఛార్జర్? కుడ్ యూ బారో యువర్ మొబైల్ ఛార్జర్? బికాస్ ఐ హ్యావ్ ఫర్గాట్ మై ఛార్జర్ ఇన్ ద కార్. లేదా ఐ హ్యావ్ ఫర్గాట్ మై మొబైల్ ఛార్జర్ ఎట్ ద హోమ్. కుడ్ యూ బారో యువర్ ఛార్జర్ ప్లీజ్? నీ యొక్క ఛార్జర్ నాకు ఇస్తావా అని నేను అడుగుతూ ఉన్నాను. లేదా ఇలాంటి కండిషన్లో ఆమె నాకు ఇవ్వాలనుకుంది అనుకోండి, అప్పుడు ఆమె ఏమంటుంది? హియర్ యూ గో అంటావు కదా, చూపించు ఛార్జర్ ఇది, హియర్ యూ గో, లేదా హియర్ ఇట్ ఈజ్ అని ఆమె అంటూ ఉంది. ఏమంటుంది? హియర్ యూ గో లేదా హియర్ ఇట్ ఈజ్, హియర్ యూ ఆర్ అని కూడా అనొచ్చు. మరి ఈ రకంగా ఉన్నటువంటి ఛార్జర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి అడగాలి, దయచేసి నా యొక్క ఫోన్కి ఛార్జర్ పెడతావా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనం ఫ్రెండ్స్ తోటి పనులన్నీ కానిచ్చుకోవాలంటే మనం కుడ్ వాడాల్సిందే. డైరెక్ట్గా ప్లగ్ ఇన్ ద ఛార్జర్ అని చెప్పొద్దు. మనం ఏమనాలి? కుడ్ని తగిలించాలి. ఆ తోకని తగిలిస్తే తప్పకుండా పనులన్నీ సక్సెస్ అవుతూ ఉంటాయి. సో దయచేసి అన్నమాట, కొంచెం అలా అలా. సో అడగొచ్చు, దయచేసి నా ఛార్జర్కి నా ఫోన్కి ఛార్జింగ్ పెడతావా అన్నప్పుడు ఇంగ్లీష్లో ఎలా అడగొచ్చు? లే చెప్పు, నేను వెళ్ళిపోతా ఇంకా. కుడ్ యూ ప్లగ్ ఇన్ ద ఛార్జర్ ప్లీజ్? కుడ్ యూ ప్లగ్ ఇన్ ద ఛార్జర్ ప్లీజ్? మరి నా ఫోన్ ఛార్జర్ తీసేవా అని చెప్పినప్పుడు ఎలా చెప్పొచ్చు? ప్లగ్ అవుట్ ద ఛార్జర్. ఛార్జర్ని తీసేయి అని చెప్పి మనము అనొచ్చు అనమాట. ఈ రకంగా మనము ఛార్జింగ్ పెట్టు లేదా ఛార్జింగ్ తీసేయని చెప్పి అంటూ ఉన్నాం. దీన్ని మనము అన్ప్లగ్ ద ఛార్జర్ ఫ్రమ్ ద ఫోన్. ఫోన్ నుంచి ఛార్జర్ని తీసేయని చెప్పి కూడా అనొచ్చు. అన్ప్లగ్ అంటే తీసేయడం అనమాట. ఇంకా దీన్నే టేక్ ద ఫోన్ ఆఫ్ ద ఛార్జర్ అని కూడా అనొచ్చు. టేక్ ద ఫోన్ ఆఫ్ ద ఛార్జర్. ఇక్కడ డబుల్ ఓఎఫ్ఎఫ్ రావాలి, అంటే ఓఎఫ్ఎఫ్ రావాలన్నమాట. టేక్ ద ఫోన్ ఆఫ్ ద ఛార్జర్ అని అంటూ ఉంటాం. మరి స్వదేశీ, నా ఫోన్ ఛార్జర్ ఎక్కడుంది అని అడగాలి. ఆగండి, దీన్ని దాచిపెడదాము, దాచిపెట్టేసి అడుగుదాము, ఓకేనా? లే స్వదేశీ, నా ఫోన్ ఛార్జర్ ఎక్కడుంది అన్నప్పుడు ఎలా అడగొచ్చు? వేర్ ఈస్ మై ఫోన్ ఛార్జర్? నా ఫోన్ ఛార్జర్ పోయింది ఎలా చెప్పొచ్చు? మై ఫోన్ ఛార్జర్ ఈజ్ లాస్ట్. మై ఫోన్ ఛార్జర్ ఈజ్ లాస్ట్. మరి నేను కోల్పోయాను అంటే ఐ హ్యావ్ లాస్ట్ మై ఫోన్ ఛార్జర్. ఐ హ్యావ్ లాస్ట్ మై ఫోన్ ఛార్జర్. నాకు దొరకట్లేదు. ఐ కాంట్ ఫైండ్ ఇట్. నేను నిన్న కూడా వెతికాను, నాకు దొరకలేదు. I searched for it yesterday but I couldn't find. I searched for it yesterday but I couldn't find it. Yes, no. I searched for it yesterday but I couldn't find it. Yes, I searched for it but I couldn't find it. Could not find it అన్నా couldn't find it అన్నా ఒకటే. అంటే నేను నిన్న వెతికాను, నేను వెతికాను. I searched for it but I could not find it. అది నాకు దొరకలేదు అని నేను అంటూ ఉన్నాను. ఎక్కడ పెట్టాను మరి? ఎక్కడ ఉండుంటుంది? వేర్ కుడ్ ఇట్ బి? వేర్ అది ఎక్కడ ఉండుంటుంది? వేర్ కుడ్ ఇట్ బి? నేను వెతకబట్టి చాలాసేపు అవుతూ ఉంది ఛార్జరు, కానీ దొరకట్లేదు. ఇట్ హ్యాస్ బీన్ అ లాంగ్ టైమ్ సిన్స్ ఐ లాస్ట్ మై ఫోన్ ఛార్జర్. ఫోన్ ఛార్జర్ వెతకబట్టి అది పోయి చాలా కాలం అయిందని నేను అంటూ ఉన్నాను. ఇలాంటి కండిషన్లో ఇట్ హ్యాస్ బీన్ అ లాంగ్ టైమ్ సిన్స్ ఐ లాస్ట్ మై మొబైల్ ఛార్జర్ అని అంటూ ఉన్నాం. అయితే కొంతమంది చాలాసేపు ఇలా గుచ్చి పెట్టేస్తూ ఉంటారనమాట. ఫోన్ ఇలా కనెక్ట్ చేసి దానికి పెట్టేస్తారు ఛార్జర్ గడ్డ ఏదైతే ఉంటుందో. దాన్ని అలాగే ఉంచొద్దు అని చెప్పాలి. డోంట్ లీవ్ ఇట్ ప్లగ్ ఇన్ ఫర్ టూ లాంగ్. డోంట్ లీవ్ ఇట్ అంటే దాన్ని అలాగే వదిలేకు. ఎస్, వెరీ గుడ్. డోంట్ లీవ్ ఇట్ ప్లగ్డ్ ఇన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్లగ్ అని గట్టిగా అనగమాకండి. డోంట్ లీవ్ ఇట్ ప్లగ్డ్ ఇన్
అని కలిపి చదవండి. డోంట్ లీవ్ ఇట్ ప్లగ్డ్ ఇన్ ఫర్ మళ్ళీ నేనే అంటున్నాను చూడండి. డోంట్ లీవ్ ఇట్ ప్లగ్డ్ ఇన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆర్ ఫర్ టూ లాంగ్ అని మనము అనొచ్చు. ఎక్కువసేపు ఆ రకంగా పెట్టి ఉంచొద్దు. మరి నా బ్యాటరీలో 30% ఛార్జింగ్ ఉంది అని చెప్పినప్పుడు ఎలా చెప్పొచ్చు? మై ఫోన్ ఛార్జ్ ఈజ్ 30%. మై ఫోన్ ఛార్జర్ ఈస్ ఎట్ 30%. మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నా ఫోన్లో 100% ఛార్జింగ్ ఉంది ఎలా చెప్పొచ్చు? కామెంట్ సెక్షన్లో మీరు పెట్టేసేయండి. మై ఫోన్ ఛార్జ్ ఈజ్ డౌన్ టు 30% అని కూడా అనొచ్చు కదా. అంతే అనొచ్చు. డౌన్ టు 30% అని కూడా అనొచ్చు. ఒకవేళ డేటా ఆఫ్ చేస్తే మనకేంటంటే మొబైల్ ఛార్జింగ్ అనేది మనకు సేవ్ అవుతుందని చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఇఫ్ వి టర్న్ ఆఫ్ ద డేటా ఇట్ విల్ సేవ్ ద బ్యాటరీ. ఇఫ్ వి టర్న్ ఆఫ్ ద డేటాని మనం ఆఫ్ చేస్తే ఇట్ విల్ సేవ్ ద బ్యాటరీ అనేది సేవ్ చేస్తూ ఉంటుందని నేను అంటూ ఉన్నాను. కొన్ని యాప్స్ వల్ల బ్యాటరీ బాగా తినేస్తూ ఉంటుందన్నమాట. అలాంటి కండిషన్లో ఎలాంటి సెంటెన్స్ వాడతాం మనము? దిస్ యాప్ డ్రైన్స్ సో మచ్ బ్యాటరీ ఫ్రమ్ మై ఫోన్. దిస్ యాప్ డ్రైన్స్ అంటే అర్థం ఏంటంటే పీల్చడము, తినేస్తుంది అనమాట. దిస్ యాప్ డ్రైన్స్ సో మచ్ బ్యాటరీ ఫ్రమ్ మై ఫోన్. నా ఫోన్ నుంచి ఎక్కువ బ్యాటరీ అనేది ఏమంటాము తినేస్తూ ఉందని నేను అంటూ ఉన్నాను అనమాట. అలాగే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నా ఫోన్లో బ్యాటరీ అయిపోతూ ఉంది అన్నప్పుడు ఎలాంటి సెంటెన్స్ వాడతామో నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాము. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడము అస్సలు మర్చిపోవద్దు. అలాగే మా కోర్సులో కూడా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి, దగ్గర జరుగు. ఎందుకంటే మా కోర్సులో భాగంగా మేము ప్రతి సండే కూడా లైవ్ క్లాసెస్ అన్నీ కూడా మేము లెఫ్ట్ హ్యాండ్తో పెట్టొద్దు నిర్వహించుకుంటూ ఉన్నామన్నమాట. ఈ కోర్సులో మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ కోర్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీరు కనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవచ్చు. అదేవిధంగా ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్తో పాటు కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేయడము జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా ఈ సెంటెన్సెస్ మీరు వాడుతూ ఉండండి, అవసరాన్ని బట్టి వాడుతూ ఉండండి. ఎందుకంటే ప్రతిరోజు మన ఇళ్లలో కరెంటు పోతుంది, కరెంట్ వచ్చింది అంటాం, కరెంట్ పోయింది అంటాం, మా ఏరియాలో కరెంటు ఉండదు అంటాం. ఇలాంటి కండిషన్లో మనం ఎప్పుడు వాడుతూనే ఉంటాం. వాష్రూమ్కి వస్తుంది, తొందరగా వచ్చేసేయి, పరిగెడుతూ ఉన్నావు, ఛార్జింగ్ తీయి, ఛార్జింగ్ పెట్టు, ప్లగ్ ఇన్, ప్లగ్ అవుట్ ద ఛార్జర్, ఈ రకంగా రకరకాల సెంటెన్సెస్ మనం వాడుతూనే ఉంటాం. అలాంటి కండిషన్లో మనం వాడకుండా మాత్రం ఉండకూడదు. తెలుగును దాదాపుగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నాన్ని చేయండి. అదేవిధంగా మీరు చేసినటువంటి సపోర్ట్కి మా నుంచి మాటలు అనేటివి లేవు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. Love you all. Bye.